హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన పండుగల్లో ఒకటైన శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసుకునే 3 నైవేద్యాల గురించి, వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. చలిమిడి వడపప్పు పానకం ఎందుకు చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. చాలామందికి ఇది ఒక సాంప్రదాయం మాత్రమే అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉంది. ముందుగా వడపప్పు తయారు చేసుకోవడానికి పెసరపప్పుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పు నానేలోపు మిగిలిన 2 ప్రసాదాలని తయారు చేసుకుందాం. ముందుగా 1 కప్ వరిపిండిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లోనే టేస్ట్ కోసం 2 యాలకులను మరియు 1/2 కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్సీ పట్టి తీసుకోవాలి. మరి శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం ఎందుకు పెడతారంటే, చలిమిడి అంటే బియ్యపిండి, బెల్లం కలిపి చేసే ప్రసాదం కాబట్టి, శ్రీరామనవమి సమ్మర్లో వస్తుంది కాబట్టి ఇది మన శరీరానికి శక్తిని ఇస్తుంది మరియు మన శరీరానికి తేలికగా జీర్ణమవుతుంది. బెల్లం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది. శ్రీరామనవమి అనేది సమ్మర్లో వస్తుంది కాబట్టి ఈ చలిమిడిని ప్రసాదంగా దేవునికి నివేదిస్తారు. ఇలా మిక్సీ పట్టి తీసుకున్న వరిపిండి మరియు బెల్లాన్ని కొంచెం కొంచెంగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాత చలిమిడి అయితే రెడీ అయిపోతుంది. శ్రీరామనవమి సందర్భంగా దేవునికి నివేదించే ప్రసాదాలలో రెండవదైన పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఈ శ్రీరామనవమికి పానకాన్ని ఎందుకు ప్రసాదంగా పెడతారంటే, ఇది సాధారణంగా వేసవికాలంలో వస్తుంది కాబట్టి ఈ సమయంలో శరీరానికి చల్లదనం అనేది అవసరం. పానకం అంటే బెల్లం, నీరు, యాలకుల పొడి, మిరియాల పొడి కలిపి చేస్తారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, వెంటనే ఎనర్జీని కూడా ఇస్తుంది. మరియు బెల్లంలో మినరల్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరి ఈ పానకాన్ని తయారు చేసుకోవడానికి 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. దాంట్లో మిరియాలు, యాలకులు, శొంఠిని పొడిగా చేసుకొని తీసుకోవాలి. 2 కప్పుల వాటర్కి 1/2 కప్ బెల్లం అయితే సరిపోతుంది. బెల్లాన్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరి ఈ పానకంలో వేసే మిరియాలు, యాలకులు మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే దీంట్లోనే ఫ్రెష్గా తీసుకున్న తులసి ఆకులను కూడా కడిగి 4 ఆకులను దీంట్లో వేసుకోవాలి. మరి ఈ పానకంని తీసుకుంటే వేసవికాలంలో బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకే ఇన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉండడం వల్ల ఈ పానకాన్ని శ్రీరామనవమి రోజు నైవేద్యంగా నివేదిస్తారు. మరియు 3వ ప్రసాదమైన వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు కాబట్టి ఇది చాలా తేలికగా డైజెస్ట్ అవుతుంది, శరీరానికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. అలాగే పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి దీనిని శ్రీరామనవమి రోజు ప్రసాదంగా నివేదిస్తారు. సో అంతేనండి, ఈ సైంటిఫిక్ రీజన్స్ ఉండడం వల్ల వేసవికాలంలో వచ్చే శ్రీరామనవమికి ఈ 3 ప్రసాదాలను నైవేద్యంగా దేవునికి నివేదిస్తారు. ఇలా మన సాంప్రదాయాల్లో ప్రతి విషయం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.